బ్రేకింగ్ న్యూస్ గద్దర్ ఫౌండేషన్ కు 3 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గద్దర్ ఆలోచనలపై కార్యక్రమాల కోసం ఈ నిధులు ఖర్చు చేయనుంది. గద్దర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఫౌండేషన్ కు నిధులు కేటాయించింది. సాంస్కృతిక శాఖ ద్వారా నిధులు విడుదలయ్యాయి. హైదరాబాద్ లో భాషా శాఖ డైరెక్టర్ ఆధ్వర్యంలో అమలు చేయనుంది. ఇక గద్దర్ ఆసియా సాధనకి సంబంధించి గద్దర్ ఫౌండేషన్ కు 3 కోట్ల రూపాయలను కూడా మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. రైట్ వాసు. రత్న, ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఆలోచనలు ఆయన ఆశయాల సాధనకు ముందు తీసుకెళ్లేందుకు గాను గద్దర్ ఫౌండేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం 3 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఫౌండేషన్ కు అవసరమైనటువంటి నిధులు కేటాయిస్తామని గతంలోనే జరిగినటువంటి గద్దర్ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకే నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఉద్యమం సాంస్కృతిక రంగంపై తనదైన ముద్ర వేసినటువంటి గద్దర్ సేవలకు గుర్తింపుగా ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుకోనుంది. అయితే ఇక ముందు గద్దర్ జయంతి వేడుకల కార్యక్రమాల నిర్వహణలోనూ గద్దర్ ఫౌండేషన్ భాగస్వామ్యం కల్పిస్తూ మరో ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేసింది. ప్రధానంగా 3 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా గద్దర్ ఆశయాల సాధన కోసం ఆయన కోసం ఏదైతే ఫౌండేషన్ ఫామ్ చేశారో ఆ ఫౌండేషన్ నుంచి ఈ యొక్క నిధులు ఖర్చు చేయబడతారు. ప్రధానంగా సంస్కృతికి సంబంధించినటువంటి విభాగం భాషా సంస్కృతికి తెలంగాణ రాష్ట్రానికి ఉత్తర్వులు జారీ చేసింది. వాళ్ళు ఈ యొక్క డబ్బులు ఖర్చు చేయనున్నారు. మొత్తంగా ప్రభుత్వం ఇప్పుడు చూసాం, సినిమా అవార్డులతో పాటు మరోపక్క గద్దర్ ఫౌండేషన్ సంబంధించిన నిధులు మంజూరైంది. ఈ రోజు సాయంత్రం ఇప్పటికే ఏదైతే గత 10 సంవత్సరాలుగా 2014 నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి సినిమా అవార్డులకు సంబంధించి కూడా ఈ రోజు సాయంత్రం హైటెక్స్ లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రులు కూడా హాజరవి ఏదైతే ఇప్పటికే యొక్క సినిమా అవార్డుల కోసం కూడా ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున కసరత్తు చేసిన ప్రభుత్వం అన్ని సినిమాలకు సంబంధించి 2014 నుంచి 2024 వరకు పెండింగ్ లో ఉన్నటువంటి సినిమా అవార్డులను ఈ రోజు సాయంత్రం అందించబోతోంది. మొత్తానికి తెలుగు సినిమా పరిశ్రమలో కూడా ఇన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఈ అవార్డుల ఫంక్షన్ నిర్వహిస్తున్నందుకు కూడా మొత్తం కూడా ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి. మరోపక్క ఈ గద్దర్ కి సంబంధించి కూడా 3 కోట్ల రూపాయల నిధులు ఆ ఫౌండేషన్ విడుదల చేయడం కూడా ఆ గద్దర్ కుటుంబంతో పాటు గద్దర్ అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థాంక్యూ వాసు. 14 ఏళ్ల తర్వాత మళ్లీ గద్దర్ పండుగ మొదలైంది. తెలంగాణలో గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవానికి సర్వం సిద్ధమైంది. సాయంత్రం 6 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ప్రోగ్రామ్ ను విజయవంతం చేయాలని కోరారు నిర్మాత దిల్ రాజు. ఫిల్మ్ అవార్డ్స్ 14 ఇయర్స్ తర్వాత ఈ రాష్ట్రం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పెట్టడం, దాన్ని విజయవంతం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎఫ్డీసీతో పాటు ఫిలిం ఇండస్ట్రీ అండ్ మీడియా. ఉత్తమ చిత్రంగా ఎంపికైన ప్రతి సినిమాకు 4 అవార్డులు ఇవ్వనున్నారు. బెస్ట్ ఫిల్మ్ గా ఎంపికైన చిత్రానికి సంబంధించిన హీరో, హీరోయిన్, దర్శకుడు, నిర్మాతకు గద్దర్ ఫిల్మ్ పురస్కారాలు అందజేయనున్నారు. 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ ప్రభుత్వం సినిమా అవార్డులను అందిస్తుంది. 2014 నుంచి 2024 మధ్య కాలంలో విడుదలైన సినిమాలకు ఈ పురస్కారాలు అందించనున్నారు. ఇక ప్రతి ఏడాది 3 ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి ఆ సినిమాల హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్లకు అవార్డులు ప్రదానం చేస్తారు. ఐఎన్పిఆర్ ద్వారా ఈ కార్యక్రమాన్ని అందరికీ చేరేలా చేయాలన్నారు దిల్ రాజు. ఆ రోజు కార్యక్రమాన్ని ఐఎన్పిఆర్ ద్వారా ఆల్ ఛానల్స్కి లైవ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఐఎన్పిఆర్ ద్వారా మీరు కమ్యూనికేట్ చేసుకొని ఆ ఈవెంట్ని వరల్డ్ వైడ్గా ఉండే తెలుగు ప్రేక్షకులు, అలాగే అదర్ లాంగ్వేజ్లు కూడా ఇప్పుడు పాన్ ఇండియా అయిన తర్వాత మన హీరోల సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి ఈ ఈవెంట్ అందరికీ రీచ్ అయ్యేలాగా మీ వంతుగా లైవ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయాలని ఎఫ్డీసీ ద్వారా కోరుచున్నాను.